ప్రొద్దున్నే ఫోన్ వచ్చింది, నాన్న చనిపోయారు. హడావిడిగా బయలుదేరాం. అప్పటి వరకు ఏమీ ఆలోచన లేదు. శంషాబాద్ టోల్ గేట్ దగ్గరికి చేరుకున్నాం. మళ్ళీ ఫోన్ వచ్చింది, పోలీస్ కంప్లైంట్ పెట్టద్దంటున్నారు అని. అప్పుడు తెలిసింది వివరాలు. కళ్ళకు నీళ్లు బిగబెట్టుకొని పోస్ట్మార్టం వచ్చేంత వరకు ఆపండి అని చెప్పి హడావిడిగా నేరుగా మన ఏరియా హాస్పిటల్కి వచ్చాం. అక్కడ చూసిన దృశ్యం మర్చిపోలేం. ఎముకలు బయటకు వస్తున్నాయి, దాని లోపల నుంచి మెదడు బయటకు వస్తుంది. ఏమైంది? ఎందుకు ఇలా జరిగింది? అర్థం కాలేదు. రాత్రింబవళ్ళు ఆ తర్వాత పోలీసులు వస్తున్నారు, పోతున్నారు, క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఆ రోజు సాయంత్రం ఒక బంధువులు అడిగారు, దాదాపు 11 గంటలకు అనుకుంటా, ఎక్కడ పోతున్నావు, ఎక్కడ ఉండబోతున్నావు అని. అంటే నాకు అర్థం కాలేదు ఎందుకు అడిగారు. ఇదే కదా ఇంట్లో, ఇక్కడే ఉంటాను అని. కూతురు కదా, ఇక్కడ ఉండకూడదు అన్నారు. అంటే నాదొకే మాట, కూతురైనా కొడుకైనా నేనే. ఆ రోజు మొదలుపెట్టిన ఈ నరకయాతన రోజులు గడుస్తున్నాయి. ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి కానిస్టేబుల్, ఇన్స్పెక్టరు, ఎస్పీ, ఏడీజీపీ, డీజీపీ, స్టేట్ ఎలక్షన్ కమిషనర్, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్, హోమ్ మినిస్టర్, హోమ్ సెక్రటరీ, మాట్లాడని మనిషి లేదు. ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏం చేయాలో తెలియక ఎలక్షన్స్ అయిపోయినాయి. ఎవరు చేశారో అర్థం కావట్లేదు. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగింది ఒక్కసారి కాదు, మళ్ళీ అడిగి క్వశ్చన్లు వేసి ఏం జరిగిందో ఒక్క చోట కూడా అర్థం కావట్లేదు. గవర్నమెంట్ మారింది. మే 30వ తారీఖు కొత్త చీఫ్ మినిస్టర్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాడు. తర్వాత ఆయనను పోయి కలిశాను, ఇది సిబిఐకి పెడితే బెటర్ కదా అని. లేదమ్మా, చిన్నానని చెప్పింది ఎవరో, నేను కనుక్కోకుంటే ఎట్లా, చీఫ్ మినిస్టర్గా ఉండి నాకు అవమానం కదా అంటే నమ్మిన, మనసా వాచా నమ్మిన. తర్వాత నెల రోజులు కానీ తెలియలేదు. అప్పుడు తెలిసింది కొంచెం మన వాళ్ళే చేసి ఉండొచ్చు అని. అప్పటికీ ప్రయత్నిస్తున్నాను మాట్లాడడానికి, చేయడానికి, కరెక్ట్గా పోతుంది డైరెక్షన్, ఇన్వెస్టిగేషన్ అని. మళ్ళీ అన్నా అనుకున్న జగన్ అన్నను కలిసిన, ఇప్పటికైనా ఇది సిబిఐకి ఇస్తే మనకు అందరికీ మంచిది అని ప్రాధేయపడ్డా. లేదే, ఇది సిబిఐకి పోతే అవినాష్ బీజేపీకి పోతాడంటారు, ఇది 12వ కేసు అవుతుందంటారు.
ఈ కాలంలో ఎప్పుడు షర్మిలను కలిసినా ఏమవుతుంది అని అడుగుతుంది. ఇట్లాంటి పరిస్థితి నేను సిబిఐకి పోతే ఇప్పుడు అన్నకు మంచి పేరు కాదు అని నేనంటాను. తను మాత్రం నాకు ఎప్పుడు ధైర్యంగా న్యాయం జరగాలి, ఇంకొకరి గురించి ఆలోచించకుండా నువ్వు ఏది కరెక్ట్గా ఏది చెయ్యాలో అదే చెయ్యి, ఇది నీకు ముఖ్యం, అది ఇంకొకరికి ఏమవుతుంది అన్నది కాదు, మనము ఏది కరెక్ట్గా చెయ్యాలో అదే చెయ్యాలి, ఇంకొకరి గురించి ఆలోచించాల్సిన పనే లేదు అని ధైర్యం ఇచ్చి నన్ను ముందుకు పంపించింది. ఈ సిపిఐ కావాలని కోర్టుకు వెళ్ళడం అంత సులభమైన డిసిషన్ కాదు, చాలా చాలా ఆలోచించాల్సింది వచ్చింది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇప్పుడు నిందితులు ఎవరు అని సిబిఐ చెప్పారు. నేను చెప్పింది కాదు, సిబిఐ చెప్పింది. నా అనుమానం నిరూపించింది అంతే. ఎప్పుడు కేసు కొంచెం సీరియస్ లెవెల్కి వచ్చినా కానీ చీఫ్ మినిస్టర్ గారు ఎంపీలు పెట్టుకొని ఢిల్లీకి వెళ్తారు. ప్రతిసారి అడ్డం అడ్డం అడ్డం. సాక్షాత్ మనం అందరము చూసినాం కర్నూలులో ఏం జరిగిందో. ఎవరు ఏమనుకుంటారు అన్నది అసలు ఆలోచనే లేదు. తప్పు చేస్తున్నామే అన్న భయమే లేదు. అంత క్రూరంగా చేస్తున్నారు. ఇదంతా ఎట్లా చేశారు? అంత భయం లేదా వీళ్ళకి చేసేదానికి అనిపించింది. వైఎస్ వివేకానంద రెడ్డిని ఇట్లా చేస్తే ఆయనకు కొడుకులు లేరేమో, ఎవరు పోరాడరేమో ఆయన కోసం అనుకున్నారా? ఆడది అంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి. ఆడదంటే అబల కాదు, ఆడదంటే ఆదిశక్తి అని ఈ కేసులో మీకు సాక్షాత్తు కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు నాకు తోడుగా ఉండి నాకు సపోర్ట్గా ఉండింది షర్మిల. ఈ పోరాటం న్యాయ పోరాటం. ఈ పోరాటంతో ఇంకొకరు ఇటువంటి పరిస్థితికి పోకూడదు. హత్య చేసి తప్పించుకుంటామని ఎవరు అనుకోకూడదు. హత్య చేస్తే శిక్ష పడుతుందని భయం ఉండాలి. అట్లా కావాలి అంటే హత్య చేసిన వాళ్ళకి శిక్ష పడితే గానీ జరగదు. అందుకే ఈ పోరాటం. షర్మిలను గెలిపిస్తే నా గొంతుగా పార్లమెంట్లో అందరికీ తెలిసేలా మన కోసం, మన భవిష్యత్తు కోసం, మన పిల్లల కోసం పోరాడుతుంది. మన కోసం పోరాడే మనిషి కావాలన్నా మనకి, మన కష్టాలు అర్థం చేసుకొని ఏది కరెక్టో అది చెయ్యాలి అనుకునే మనిషి కావాలన్నా మనకి. అట్లాంటి కావాలనుకుంటే మనము ఈరోజు షర్మిలను గెలిపించుకోవాలి. న్యాయం వైపు వైఎస్ షర్మిల, సునీత ఉన్నారు. మీరు ఏ వైపు? ధర్మం వైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ, వైఎస్ వివేకానంద రెడ్డి బిడ్డ ఉన్నారు. మీరు ఏ వైపు? మీరు ఓటు వేసేటప్పుడు ఆలోచించండి. మీరు న్యాయం వైపా, ధర్మం వైపా? మీ ఓటు ఆలోచించి షర్మిలకు వేయండి. జై షర్మిల.